జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైకాపా ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, హత్యలు, దోపిడీలు, దుర్మార్గాల గురించి అనేక మంది వివరించారు. సరే, మనకు కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా బలహీన వర్గాలకి, షెడ్యూల్ తెగలకి, షెడ్యూల్ కులాలకి, మైనారిటీలకి ఏదో ఒక పథకం ద్వారా మనం లబ్ధి పొందుతూనే ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, ఎక్కువ చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఏమి చేయలేదనేది అనునిత్యం చూస్తున్నాం. సరే, ఇక్కడ అయ్యా వైకాపా ఓడిపోతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓడిపోతారు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు. మనకొచ్చేది ఏంది? బలహీన వర్గాల వారికని మీరు అనుకోవచ్చు. లేకపోతే అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఓడిపోతాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు. ఈ పక్క రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోతాడు, కావ్య కృష్ణారెడ్డి గారు వస్తారు. మళ్ళీ తెలుగుదేశం వస్తే గతంలో ఇచ్చినట్టే పథకాలు ఇస్తాయి కదా అనేది. ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఒక్కటే, తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఆత్మ గౌరవం కోసం మనం పోరాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోండి, బలహీన వర్గాలు ఎప్పుడు మంత్రిగాల నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చింది. పార్టీలు పక్కన పెట్టి బీసీలందరూ సంతోషం పడ్డారు. అది తెలుగుదేశమా, బీజేపీయా, కమ్యూనిస్టా, కాంగ్రెసా, వైఎస్ఆర్సీపీనా నెల్లూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని. కానీ మనకేం ఒరిగింది? బలహీన వర్గాలకి ఒక్క పనైనా అనిల్ కుమార్ యాదవ్ చేయగలిగాడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే చర్చించుకోవాలి మనం. ఈరోజు బేదా మస్తాన్ రావు గారు ఈరోజే మాట్లాడున్నాడు. ఆయన ఎక్కడో ఢిల్లీలో నుంచో, ఏలూరు నుంచో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు బాగా చేస్తున్నాడంట. మీ ఇద్దరిని వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, అనిల్ కుమార్ యాదవ్ అనే మస్తాన్ రావుని, ఒకరు మంత్రి, ఒకరు రాజ్యసభ సభ్యులు. ఈ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓ బీసీ భవన్ ఇచ్చింది. నెల్లూరు నగర నడిబొడ్డులో స్థలం ఇచ్చాం బీసీ భవన్ కి. ఈ దద్దమ్మలిద్దరూ అనిల్ కుమార్ యాదవ్, మస్తాన్ రావు బీసీ భవన్ కూడా నిర్మించలేకపోయారు ఈ ప్రభుత్వంలో. మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది? తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు బీసీలకని. మేమిచ్చిన బీసీ భవన్, మేము నిర్మాణం మొదలుపెట్టిన బీసీ భవన్ 5 సంవత్సరాల కాలం, 3 సంవత్సరాల మంత్రిగా ఉన్నావు. నీ టౌన్లో నువ్వు చేసిన పని ఏంటంటే ఆ శిలాఫలకం పగలగొట్టడం. అచ్చెన్నాయుడు గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకం పగలగొట్టడం తప్పితే ఈ నెల్లూరు జిల్లాలో కావలి, కొవ్వూరు, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరికి బీసీ భవన్లు ఇచ్చాం. ఒక్కటైనా నిర్మాణం జరిగిందా? నెల్లూరు నగరంలో కులానికి 20 సెంట్లు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి స్థలం ఇచ్చి బిల్డింగులు శాంక్షన్ చేశాం. పూర్తి చేసిందా వైకాపా ప్రభుత్వం? నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నా మిత్రుడు పోల్శెట్టిని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, మన రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ఆఫ్కాప్ చైర్మన్ చేశాం. ఇక్కడ పెద్దల పోలంరెడ్డి, సోమిరెడ్డి అందరి సహకారంతో ఆనాడున్న పరసరత్నం గారు, నెలవల సుబ్రహ్మణ్యం, సునీల్ మొత్తం అందరికీ జిల్లాలో నచ్చజెప్పుకొని కావలకు తీసుకున్నాం. ఈరోజు కూడా ఇచ్చారు, మళ్ళీ మా గ్రామానికే ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా ఆఫ్కాప్ చైర్మన్.
ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కావల నుంచి తడదాకా వచ్చి చూడండి. తుఫాన్ షెల్టర్లు ఎన్ని కట్టామో, మల్టీపర్పస్ తుఫాన్ షెల్టర్లు. కోవూరులో 8 కట్టాడు సీనన్న, 8 కట్టాడు విడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లో తుఫాన్ షెల్టర్లు. ఎప్పుడో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థం దగ్గర పొన్నపూడికి అల్లూరికి బ్రిడ్జి కడతామని చెప్పారు, పైడారు. 30 సంవత్సరాలు వాగ్దానాలుగా మిగిలిపోయినాయి. తెలుగుదేశం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా అనేక ప్రభుత్వాలు మారినాయి. అక్కడ కావల్లో మస్తాన్ రావు ఓడిపోయినా, కోవూరులో సీనన్న గెలిచిన, ఇద్దరం మాట్లాడుకొని బ్రిడ్జిని కట్టి ఓపెనింగ్ చేశాం. జోలదిన్నే ఎప్పుడో 1979లో పెద్ద గాలివాన్ అని చెప్తుంటారు. ఆ గాలివాన్ అప్పుడు వచ్చిన మంత్రులు, ముఖ్యమంత్రి వాగ్దానం చేసిపోయారు, చెప్పలేరు మీద బ్రిడ్జి కడతామని. బ్రిడ్జి కట్టి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేశాం. మత్స్యకార గ్రామాల్లో కావిల మండలమైనా, బోగోలైనా, అల్లూరైనా, విడవలూరైనా, ఇందుకూరుపేట అయినా, అది ముత్తుకూరైనా, వెంకటాచలమైనా, గూడూరు, తడ, సుళ్ళూరుపేట, కోట, వాకాడు మండలాల్లో మీరు చెప్పుకునేదానికి ఒక్క పనైనా మేము చేశాం మత్స్యకార గ్రామాలకని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చేనేత కార్మికులు, మామ ప్రభుత్వం, జగన్ మామ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పేదానికి ఒక్క పథకం ఉందా అని అడుగుతున్నా. తెలుగుదేశం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం. ఆదరణ పథకం ద్వారా మగ్గాలు 10% సబ్సిడీ, నూలు, ఇళ్ళు, వర్కింగ్ షెడ్లు ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? మనం పోలంరెడ్డి కాకపోతే నల్లపరెడ్డి అవుతాడు, సోమిరెడ్డి కాకపోతే కాకాని అవుతాడు, ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు. మనకి ఎవరు చేస్తున్నారో గుర్తించుకోవాలి. ఇక స్థానిక రాజకీయాలు ఈ మధ్యన చూస్తున్నాం. ఒకడేమో పిల్లోడు అంటాడు, ఒకడేమో వాడిదేముంది బెత్తుడు ఉన్నాడు అంటాడు, ఒకడేమో దినేష్ ఏం చేయగలడు, తంతే ఆడబోయి పడతాడంటాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత? 30. ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినప్పుడు ఆయన వయసు ఎంత? ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన వయసు ఎంత? దినేష్ రెడ్డి గారు ఆనాటి రాజకీయ పరిస్థితులు, ఈనాటి రాజకీయ పరిస్థితులు పోల్చుకుంటే అందరికంటే పరిణితి చెందినటువంటి వాడే. వాళ్ళ తండ్రి 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఈ నియోజకవర్గంలో నీతి నిజాయితీలతో కూడిన పరిపాలన అందించినటువంటి నాయకుడు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల తర్వాత 94లో ఏ విధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రపంచం సృష్టించి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మెజార్టీ 94 ఎన్నికల్లో కోవూరులో వచ్చిందో, 2024 ఎన్నికల్లో కూడా దినేష్ రెడ్డి గారు అంతకంటే ఘనమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.